అందరికి నమస్తే. మనం సిరిసిల్లలో ఉన్నాం. సిరిసిల్లలో చూద్దాం. మనం పోలీస్ స్టేషన్కి వచ్చినాం కదా. పోలీస్ స్టేషన్ ఆ ఏరియా మొత్తం చూస్తే బాగా డెవలప్ అయ్యింది. నాకు సిరిసిల్ల అంటే ఎప్పుడో ఒకటి గుర్తుకొస్తుంది. 2017లో కేసీఆర్ సిరిసిల్ల ఇక్కడ చేనేత కార్మికులు మనకు తెలుసు కదా. సిరిసిల్ల అంటే చేనేత కార్మికులు కేర్ ఆఫ్ అడ్రస్. మనం తెలంగాణ రాకముందు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల కాదు ఇది ఉరిసిల్ల అని చెప్పి అప్పట్లో పిలుచుకునేవాళ్ళు. అప్పుడు సమైక్యాంధ్రాలో మనం అప్పుడు పిలుచుకునేవారు. ఎందుకంటే రోజు పేపర్లో చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు అవే కనిపించేది. కానీ తర్వాత కొంచెం మారింది సిరిసిల్ల. కాకపోతే సిరిసిల్లలో ఎంపైరల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే పార్క్ అంటే చెట్లు కుర్చీలు వేసుకుని కూర్చునేది కాదు. ఇక్కడ చేనేత వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, చేనేత కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నదంతా అదే ఏరియా. నేను మీకు చూపిస్తాను మొత్తం. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఈ టెక్స్టైల్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ రావడము, ఇండస్ట్రీస్ కోసమని దాదాపు ఒక 60 ఎకరాల ఒకటి కేసీఆర్ శంకుస్థాపన చేసిండు 2017లో. తర్వాత మనకు కనిపిస్తున్న షెడ్స్ చూడండి. ఇప్పుడైతే మేకల గొర్రెలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది కార్మికులతోనే కనకాలు ఆడాలి. కార్మికులు, తర్వాత కర్షకులు, ఓనర్లు, ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తయారయ్యే టెక్స్టైల్స్ను ఇక్కడ నుంచి వేరే వేరే రాష్ట్రాలకు ఎక్కడెక్కడనో తీసుకొని పోవాలి. దీని లక్ష్యం అదే. ఓనర్ టు వర్కర్ టు ఓనర్ అంటే ఎప్పటి నుంచో పని చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కార్మికులు. కాబట్టి వాళ్ళకు వర్క్ టు ఓనర్, వాళ్ళే ఓనర్ కావాలి. గవర్నమెంటే వాళ్ళకు పవర్ లూమ్స్ మిషనరీ ఇస్తుంది. ఆ మిషనరీ పెట్టుకోవాలి అని ఈ షెడ్స్ మొత్తం దాదాపు ఒక 60-70 షెడ్స్ రెడీ అయిపోయినాయి. నిజంగా గవర్నమెంట్ 2.5 years అయింది వచ్చి. కానీ అసలు చూస్తున్నాం కదా సిచ్యువేషన్ మొత్తం ఓపెన్ అలాగ అనిపిస్తుంది. గొర్రెలు, నాకు తెలిసి ఇక్కడ ఇంకా వడ్లు ఎండబెట్టుకున్నట్టున్నారు. మొన్న వరి వండినప్పుడు వడ్లు ఎండబెట్టుకోవడము దానికి పోయిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు షెడ్ 5A అని రాసుకుంది అక్కడ. ఇట్లాంటి ఎన్ని షెడ్లు ఉన్నాయంటే కానీ చూపు మేర చాలా కనిపిస్తున్నాయి. ఈ షెడ్లో చాలామంది దాదాపు 10,000-20,000 మంది కార్మికులు పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 యూనిట్ ఏదో నడుస్తున్నాయి. ముందర కనిపించినాయి కొన్ని బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. బస్సులు ఏంటంటే చుట్టుపక్కల ఉండే ఈ కుట్టే వాళ్ళు ఉంటారు కదా, టెక్స్టైల్కి సంబంధించిన కార్మికులు, వాళ్ళు ఈ సిరిసిల్లలో అక్కడక్కడ ఉండేవాళ్ళు, వేరే వేరే ఊర్లలో ఉండే వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటారు. బస్సులు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వమే. అన్నీ చేసింది కానీ ఓపెన్ చేయలేదు. 2.5 years అయింది. మినిస్టర్స్ ఉమ్మడి కర్ణాటక జిల్లాకు సంబంధించి 2 మినిస్టర్స్ ఉన్నారు. శ్రీధర్ బాబు ఉన్నాడు, తర్వాత పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అసలు ఇండస్ట్రీస్ లేక తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవంటే ఇంత పెద్ద షెడ్స్ కడితే ఈ షెడ్స్ను ఉపయోగించుకోవాలి కదా. ఏ గవర్నమెంట్ కడితే ఏముంది? వరుసగా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి, ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి మనకు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. మరి వాటిని ఉపయోగించుకోవాలి గవర్నమెంట్. అక్కడ 7A అని కనిపిస్తుంది, ఇక్కడ షెడ్ 7A అని అంట, అక్కడ షెడ్ నెంబర్ 7A అని అంట. ఇదంతా ఒకటే షెడ్, అవతల ఇంకో నెంబరు. చాలా పెద్ద పెద్ద షెడ్స్ కనిపిస్తున్నాయి. ఇక 10,000-20,000 కాదు. అసలు నిజంగానే ఇక్కడ కనుక కరెక్ట్గా గవర్నమెంట్ ఏమైతే అనుకుందో దాన్నే కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అంటే కంపెనీలను తీసుకురావడము. ఒక 2 కంపెనీలు నడుస్తున్నాయి కానీ ఇంకా కంపెనీస్ తీసుకురావడము. టెక్స్టైల్స్, బనియన్లు, డ్రాయర్లు, లేకపోతే చీరలు, మన షర్ట్స్, ప్యాంట్లు, ఏమున్నది టెక్స్టైల్స్ మొత్తం అవే కదా. కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే 100% కనబడదు. సిరిసిల్లలో ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. సిరిసిల్ల ఒకటే కాదు, కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకు అవకాశాలు వస్తాయి. అసలు చాలామంది ఇంజనీరింగ్లో కూడా పాలిటెక్నిక్ చదువుతున్న వీళ్ళకు కూడా ఇక్కడ చాలా టెక్నికల్ జాబ్స్ కూడా దొరికే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశం గవర్నమెంట్ ఇవ్వలేదు. వీళ్ళు ఆ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని మొత్తం చంపేయాలనుకున్నదా మరి గవర్నమెంట్ ప్లాన్ తెలియదు. కానీ ఇప్పటిదాకా ప్రారంభోత్సవం కూడా చేయలేదు. మరి ఏం చేస్తున్నారంటే నేను వస్తున్నా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ వస్తుంటే మధ్యలో చౌరస్తాకు మొత్తము పూల దండలు కట్టిండ్రు. అడిగినాడని ఏంది పూల దండలు కట్టిండ్రు, ఏమైనా స్పెషల్ ఉందా ఇక్కడ అంటే లేదు మినిస్టర్ పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత ఎవరు వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆయన ఆది శ్రీనివాస్ వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇప్పుడే వచ్చి చౌరస్తాల ఈ సర్కిల్ని ఓపెన్ చేసిపోయినారు. ఆ సర్కిల్ని ఓపెన్ చేయడానికి మినిస్టర్లు కావాలన్నా? ఆ సర్కిల్ ఓపెన్ చేయడానికి ఇట్లాంటివి కదా ఓపెన్ చేయాల్సింది గవర్నమెంట్. ఇది కదా ఓపెన్ చేయాల్సింది. శంకుస్థాపన జరిగింది 2017లో. తర్వాత 80% వర్క్స్ పూర్తయినాయి మొత్తం. ఇంకొక 20% వర్క్స్ ఏమైనా ఉన్నాయేమో అక్కడక్కడ. మొత్తం ఒక లైటింగ్ కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ. రోడ్లు ఎట్లున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి రోడ్లు చూడండి. డాంబర్ రోడ్లు కనిపిస్తున్నాయి మొత్తం. అదైతే పెద్ద రోడ్, అవతల డబల్ రోడ్ కనిపిస్తుంది. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గవర్నమెంట్ వేస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకోవాలి కదా. అది వాడుకుంటేనే కదా 4 ఉద్యోగాలు వచ్చేది. అసలు వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. వర్కర్ టు ఓనర్
ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడో ఒక 17, 16 సంవత్సరాల నుంచి అదే పని చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళంతా వర్కర్ టు ఓనర్ అయితే మళ్ళీ కొత్త తరం మళ్ళీ దీనిలోకి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మనం సమైక్యాంధ్ర ఆ టైంలో చూస్తే మహారాష్ట్రకి ఎక్కువ వలస పోయేది వీళ్ళంతా, మహారాష్ట్ర వైపు పోయేది. వాళ్ళందరినీ మళ్ళీ సిరిసిల్లకు రప్పించి వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ వర్కులు నేర్పించి మళ్ళీ ఇక్కడ వాళ్ళకందరి ఓనర్లు ఏ గవర్నమెంట్ అయితే ఏముంది, కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. ఒకవేళ మీరు పేరు నచ్చలేదనుకో, వర్కర్ టు ఓనర్ అని పేరు నచ్చలేదనుకో వేరే పెట్టండి. పెడతారు కదా మీరు, ఇందిరాగాంధీ ఆ గాంధీ ఈ గాంధీ అని పెడతారు కదా, పెట్టుకోండి. ఏమైతే పేరు ఏదైతే ఉంది పేరుది కాదు కదా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళకి పని దొరకాలి. యాక్చువల్గా గవర్నమెంట్ దీని కాన్సన్ట్రేషన్ కాదు కదా, అసలు దీన్ని వదిలేసిందని నేను ఎందుకంటున్నా అంటే, యాక్చువల్గా ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలకు స్కూల్ డ్రెస్సులు, హాస్పిటల్లో బెడ్షీట్స్ ఆ బెడ్షీట్స్ కూడా ఇక్కడి నుంచే కదా. తర్వాత బతుకమ్మ చీరలు, తర్వాత క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లకు ఇచ్చే బట్టలు, రంజాన్ తోఫాలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ చేనేతలకు గవర్నమెంట్ అవకాశం ఇచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అవుట్ బయట నుంచే. అరే స్కూల్ పిల్లల బట్టలు కూడా మన తెలంగాణలో ఉన్న చేనేతకి ఇవ్వలేదు తెలుసా అవకాశం. నాట్ ఓన్లీ సిరిసిల్ల, ఎక్కడైనా సరే మన తెలంగాణలో ఉన్న ఎవ్వరికి ఇవ్వలే అవకాశం. అదేదో ఎక్కడ ముంబై కంపెనీకో ఇస్తే కోర్టు తప్పు పట్టింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు బట్టలు, అది వేరే విషయం. మళ్ళీ ఇప్పటిదాకా పిల్లలకు బట్టలు ఇవ్వలే. ఇక అసలు పోయిన గవర్నమెంట్లో ఇవన్నీ ఆర్డర్స్ ఉండే వీళ్ళకు, పోయిన గవర్నమెంట్లో వీళ్ళకు బెడ్షీట్స్ కానీ మనం చెప్పిన ఇవన్నీ ఉండే ఆర్డర్స్. తర్వాత నేను వాళ్ళతో మాట్లాడిస్తే కొంతమందితో నాకు ఒకరు చెప్పిండ్రు వస్తుంటే, ఎంతో బట్టనట. అంటే నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ ఏదైతే ఏంది మనకు ఆర్డర్ వస్తుంది. గవర్నమెంట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంటా, బీఆర్ఎస్ గవర్నమెంటే కాదు కదా. గవర్నమెంట్ అంటే ఒక సిస్టమ్. గవర్నమెంట్ స్కూళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పిస్తే, గవర్నమెంట్ వీళ్ళకు ఉపాధి కల్పించినట్టయితే తక్కువకు దొరుకుతుంది బట్ట. కాకపోతే కమిషన్ దొరకవు కదా, ఒకటే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమే అయిందేమో బహుశా. కానీ ఎంత అవకాశం దొరికేది, ఇదంతా వినియోగంలోకి వచ్చేది కదా. ఇదంతా ఉత్తగా ఇట్లా పాడుపడ్డ బిల్డింగ్ లాగా, ఏదో నిర్మానుష్య ప్రదేశం లాగా కనిపిస్తారు. ఎవరైనా మనుషులు కనిపిస్తున్నారు. ఒక సెక్యూరిటీ గార్డు కనిపిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. ఆ కంపెనీలో పనిచేస్తే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. మొత్తం ఎక్కడెక్కడ గడ్డి గాదమ్మల్చి మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి. అసలు కనీసం ఇక్కడ ఒక మనిషిని పెట్టి క్లీన్ చేయించి ఎంత మంచి షెడ్లు కనిపిస్తున్నాయి. అసలు ప్లగ్ అండ్ ప్లే, సింపుల్ చెప్పాలంటే ప్లగ్ అండ్ ప్లే. అంటే ఎవరికైనా వర్కర్ టు ఓనర్ చేస్తే వాళ్ళకు పవర్ లూమ్స్, ఒక్కొక్క మనిషికి 4 పవర్ లూమ్స్ ఇస్తారంట, సెమీ ఆటోమేటిక్ అట్లాంటివి. ఆ స్కీమ్లో భాగంగా వచ్చి జస్ట్ ప్లగ్ పెట్టుకొని, ఆ ప్లగ్ను కరెంటు ప్లగ్లో పెట్టుకొని పనిచేయాలి అంతే. కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదే. వాళ్ళకు మార్కెటింగ్ అవకాశం కల్పించాలి, వాళ్ళకు ఇక్కడ పనిచేసే అవకాశం కల్పించాలి. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేమని వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఇట్లాంటివి చేయాలి కదా. గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా కనీసం ఇట్లాంటి వాళ్ళకు, చేనేతకు ఇట్లాంటి పార్కులు, ఇట్లాంటి టెక్స్టైల్ పార్కును వినియోగించుకోకపోతే మిస్యూజ్ చేసినట్టు. ఇది మహా పాపం. నేను చెప్పడం అయితే మహా పాపం ఇది. మనకు అనిపిస్తుంది చూడు, మొత్తం డబల్ రోడ్డు. నిజానికి ఒకవేళ పాత గవర్నమెంటు ఏ ఉద్దేశంతో పెట్టిందో అదే కనుక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇదంతా ఇంప్లిమెంట్ చేసిందంటే మనకి నిలబడే అవకాశం కూడా దొరికేది కాదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, లారీలు, వచ్చేతోళ్ళు, పోయేతోళ్ళు అంత బిజీగా ఉండేది. కానీ ఎట్లా కనిపిస్తుంది, రోడ్డు బాగుంది, షెడ్లు బాగున్నాయి, వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి, కానీ కంపెనీలు లేవు, కార్మికులు లేరు, మనుషులు లేరు, ఎవరు లేరు. ఈ ఒక అడవిలాగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఏంది మీరు ఇక్కడ? అన్న నేను ఇక్కడ కార్మిక సంఘ నాయకుడిని, నేత కార్మికులకు సంబంధించినటువంటి చూస్తాను. ఏందన్న సిచ్యువేషన్ ఏంది? చేనేత సిరిసిల్ల అంటేనే కొంత కార్మికులు, చేనేత కార్మికులు, ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చినాయి. అసలు గవర్నమెంట్ ఇక్కడ ఇదంతా పెట్టింది కదా, ఇక్కడ ఏమైనా కంపెనీలు నడుస్తున్నాయా? ఏం నడుస్తలేదు ప్రస్తుతానికి. ఈ యొక్క వర్కర్ టు ఓనరు పథకం అనేది మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 375 దీని యొక్క యూనిట్ అంచనా అనేది 370 కోట్లతో కేటాయించడం జరిగింది. షెడ్లు 375 ఉంటాయా? ఇక్కడ మొత్తం 46 వర్క్ షెడ్లు. ఈ 46 వర్క్ షెడ్లు ఏంటంటే ఫస్ట్ విడతగా 1104 మంది లబ్ధిదారులకు వర్కర్ను ఓనర్ చేసే విధంగా మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరికి 4 సంచాలు కేటాయిస్తూ అదేగా 4416 పవర్ లూమ్స్ ఏర్పాటు చేసే విధంగా గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత మరి ఇక్కడ పూర్తి అయిన తర్వాత షెడ్లను ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ గోదాములన్నిటి కూడా షెడ్లన్నిటి కూడా గోదాములుగా మార్చి
ప్రైవేటు కంపెనీకు లీజుకు ఇచ్చే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవడం ఇచ్చిండ్రా ఏమైనా కంపెనీకి ఇచ్చిండ్రా ఇక్కడ? ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మీద ఈ కార్మికులు ఆశగా ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసింది వస్తేమో అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ జిల్లా మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆశీర్వాద్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఏ పాపాన కూడా పోలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వర్కర్ టు ఓనర్ పథకం ఏర్పాటు చేస్తే మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారికి మంచి పేరు వస్తుంది. ఈ యొక్క ఈ పథకం వాళ్ళ ఖాతాలోకి పోతారనేటువంటి ఒక దురుద్దేశంతో మరి రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని కంపెనీలు కనిపిస్తున్నాయన్నా, అక్కడ ఎన్ని ఉన్నాయి కంపెనీలు? ఇక్కడ అప్పర్ పార్కు దాదాపు ఒక 10,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో అక్కడ అప్పర్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు చాలామంది కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల భార్యలు బీడీలు చుట్టేటువంటి పరిస్థితి ఉండే. బీడీలు చుడితే ఇక్కడ అనారోగ్య పాలవుతారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. చేసినా కానీ చాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పరిశ్రమ మనుగడ లేదనేటువంటి ఉద్దేశంతో అపర పార్కు ఏర్పాటు చేసి ఆ నేత కార్మికుల భార్యలకు, వాళ్ళకు మహిళలకు పెద్ద ఎత్తున అపర పార్కులో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు అక్కడ కొన్ని బస్సులు కనిపించినాయి నాకు. అక్కడ ఏదో కొంత మనుషుల అలజడి కనిపిస్తుంది. అక్కడ కంపెనీలు ఉన్నాయా? ఉన్నాయండి. అప్పుడు గోకుల్ దాస్ అని ఇంకా ఇతర కంపెనీలు కూడా సారే తీసుకొచ్చి కేటీఆర్ గారే ఏర్పాటు చేయడం జరిగింది. పాత గవర్నమెంట్ చేసింది తప్ప ఈ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఏదో తూతూ మంత్రంగా అక్కడక్కడ మెరుపులు దిద్దే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదో మేము చేసిన నేత కార్మికులని చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. ఇక్కడ నేత కార్మికులకు గత ప్రభుత్వం చేసింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మంచి లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేరుగా ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చి ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీలలో? దాదాపు ఇక్కడ 2,000 మంది దాకా ఉంటారండి. ఒకవేళ ఇది మొత్తం పూర్తి అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నా? ఇక్కడ వర్క్ షెడ్లు నిర్మాణం అయితే ఫస్ట్ మొదటి విడతగా 1104 మంది కార్మికులకు ఓనర్ చేసేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్న మీరేంటి ఇక్కడ? నాకు కూడా దిగుడు కొట్టాను. నేను ఇక్కడ ఒక వస్త్ర వ్యాపారిని. నా పేరు మంచి శ్రీనివాస్. ఇక్కడ మీరు ఇదే వ్యాపారం? ఇదే వ్యాపారం, టెక్స్టైల్ వ్యాపారం. అయితే ఇక్కడ 2014 తెలంగాణ రాకముందు సుమారు ఒక 20,000 మరమగ్గాలు ఉండే. ఆ మరమగ్గాలకు ఇక్కడ 3 అంచెల వ్యవస్థ ఈ సిరిసిల్ల పట్టణంలో నిర్మితమై ఉన్నది. ఒకటి కార్మిక వ్యవస్థ, ఒకటి ఆసామీ వ్యవస్థ, ఒకటి వ్యాపార వ్యవస్థ. ఈ 3 అంచెల వ్యవస్థ లోపల కాటన్ నుంచి వెళ్ళి మరియు పాలిస్టర్ నుంచి వెళ్ళి వివిధ ఉత్పత్తులు తయారై దాదాపుగా 5-6 రాష్ట్రాలకు ఎగుమతి అయ్యి పెట్టికోట్స్ కానీ, డెకరేషన్ క్లాత్ కానీ, సారీస్ కానీ, ఆ తర్వాత హెల్దీ క్లాత్ కానీ ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది. దానిలో ఈ ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ఉండడం వల్ల చాలా రంగం కుదేలై ఆత్మహత్యల పాలైంది. గౌరవనీయులు కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా వర్కర్లను మరియు ఆసాములను, వ్యాపారులను పిలిచి కూర్చునబెట్టి ఈ సిరిసిల్లను మరియు తెలంగాణలో వస్త్ర పరిశ్రమను ఏ రకంగా అయితే చేస్తే అభివృద్ధి చెందుతుందో, ఏ రకంగా నేతన ఆత్మహత్యలు అవుతాయో, లేదా నేతలకు ఉపాధి ఎలా పెరుగుతుందో అని సమగ్రంగా అధికారులతో ఆలోచన చేసి అందులోకి వెళ్ళే పుట్టిన వ్యవస్థ ఇక్కడ సిరిసిల్ల లోపల ఉన్న ఒక సుమారు 70 ఎకరాలలో అప్రిల్ పార్క్ నిర్మాణము మరియు గ్రూప్ వర్క్ షెడ్ నిర్మాణం. ఇప్పుడు ఏందన్న పరిస్థితి? గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే వస్తలేవు, అది నాకు కూడా తెలుసు. స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ బెడ్షీట్స్ కానీ, లేకపోతే బతుకమ్మ చీర లాంటివి ఏం ఆర్డర్స్ వస్తలేవు కదా. ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్కూల్స్ యూనిఫామ్ కానీ, ఇతరత్ర ఆర్డర్స్ కానీ, బెడ్షీట్లు కానీ ఈ నేతన్నలు ఉపాధి పొందడానికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంటు ఇక్కడికి నేరుగా ఆ సంఘాలకు ఆర్డర్ ఇచ్చారు. దాన్ని టెస్కో వారధిగా పనిచేసింది. ఇవాళ ఏమైంది, వాళ్ళు బడా కాంట్రాక్టర్లకు ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నేతల ఉపాధిని గండి కొట్టే విధంగా ప్రయత్నం చేసి ఇలా ఆ ద్వారా ఇలా ఇక్కడ గ్రూప్ వర్క్ షెడ్ ఒకవేళ ఏర్పాటు చేసినట్టయితే నేరుగా అదే డైరెక్టు ఇక్కడ వీవర్లకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి నెలకు 15,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తే సుమారు ఇక్కడ ఒక 8,000 మంది వర్కర్లు బతికే పరిస్థితి. అది ఏమవుతుంది, మళ్ళీ రేటు తక్కువ, మళ్ళీ తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. నేరుగా మంచి నాణ్యమైన గుడ్డ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి జరుగుతుండే. అటువంటిది ఇప్పుడు ఇక్కడ అలాంటిది ఏది లేకుండా ఓన్లీ షెడ్లు మాత్రమే మిగిలినాయి. అలాగే ఇక్కడ వస్త్ర పరిశ్రమకు 3 అంచెల వ్యవస్థ లోపల ఒకటి టెక్స్టైల్ పార్క్ ఉన్నది, అక్కడ లూమ్స్ ఉన్నాయి, తయారవుతున్నాయి. రెండోది వర్కర్లు ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఆ వర్కర్లను యజమానులు తీర్చిదిద్దడానికి మాత్రమే ఇవన్నీ తయారు చేసిండ్రు. అలాగే సమాంతరంగా ఉన్న మహిళలు సుమారు 10 నుంచి 15,000 మంది మహిళలకు ఇక్కడ పక్కపండి బివై నగరు, ఇంద్రానగరు,
ఈ ప్రాంతంలో ప్రజలు బతుకుతారనే ఉద్దేశంతో ఇక్కడ అప్రిల్ పార్క్ నిర్మించడం జరిగింది. అప్రిల్ పార్కులో జరుగుతుంది ఇక్కడ క్లాత్ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడనే మనకు కాటన్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్పిన్నింగ్ మిల్ ఉండే, ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రాసెస్ యూనిట్ ఉన్నది. దాన్ని గుర్తించి ఆ మిగతాది రెడీమేడ్ వస్త్రాలను కూడా ఇక్కడ తయారు చేస్తే వాల్యుడేషన్ పెరిగి మనకు అమెరికాకు కూడా ఎగుమతి చేసేంత స్థితిలో సిరిసిల్ల అప్రిల్ రంగం ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అంటే నిజంగా గవర్నమెంట్ ఏమైనా పెట్టిద్దాం అనుకుంటే ఇక్కడ రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా? రెడీ ఉందా? రెడీ టు ప్లగ్ టు పే మోడల్ అంటే ఏ పారిశ్రామిక వ్యక్తికైనా ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ ఈ పని చేసుకోమని అంటే వాళ్ళు వచ్చి ప్లగ్ పెట్టుకొని పనిచేసి క్లాత్ రెడీ ఉన్నది సిరిసిల్ల లోపల. టెక్స్టైల్ పార్క్లో మ్యానుఫ్యాక్చర్ అయితే క్లాత్ మంచి క్వాలిటీ క్లాత్ ఉన్నది. ఇక్కడ అప్రిల్ అంటే మిషనరీ తీసుకొచ్చి ఇది కుట్టు మిషన్ తెచ్చి కుట్టిస్తే రెడీ టు ఎక్స్పోర్ట్ అంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితిలో ఉన్నది. కేవలం ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారం లేదు. ఎందుకు భారం లేదు అంటే కేవలం వ్యాపారస్తులను ఇండస్ట్రియలిస్టులను ప్రోత్సహించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ కుదురుకునే విధంగా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే ఒక 10,000 మందికి పనివచ్చు. ఎందుకు ఇట్లా ఉందన్న అంత అంటే నేను ఫోటోలు చూసిన, నెట్లో చూసిన ఫోటోలు, నాకు ఎవరో ఇక్కడ పార్క్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్తే చూస్తే చాలా అందంగా అనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంత కళావీనంగా అసలు ఊర్చతోలేడు తుడుస్తోలేడు, అసలు మనుషులే లేరు. ఎందుకు ఇట్లా? వాస్తవానికి మన పెద్దలు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పద్మశాలీలు అంటే రైతుల తర్వాత పద్మశాలి అని చెప్పి మంచి ఆలోచన కొరకు ఇవన్నీ కేటీఆర్ సూచించి ఇలా ఈ స్థాయిగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అయితే గతంలో ఆత్మహత్యలు నేతన్నల ఆత్మహత్యలు ఉన్నప్పుడే కేసీఆర్ గారు చెల్లించిపోయి ఆనాడు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ లేకుండా ఒక్కొక్క కుటుంబాన్ని ఆదుకోరని చెప్పి ఆనాడు పద్మశాలి 2007-8లో 20 సంవత్సరాల క్రితం ఇవాళ ఆనాడు ఇవ్వడం జరిగింది. అదే ఉద్దేశం కొరకు మన తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో నేతలను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో సిరిసిల్లాలోని బతుకమ్మ చీరలు కానీ ఆర్వీఎం కానీ క్లాతు పెద్దలు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకొని ఖచ్చితంగా సిరిసిల్ల ఇప్పుడు ఆర్డర్స్ కూడా వస్తలేవు కదా, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది? కేవలం 3 సంవత్సరాలు అవుతుంది, ఒకటే ఆర్డర్ ఫుల్ఫిల్ చేసిండ్రు. మేము అంతకన్నా 2 అంతలు ఇస్తాం ఆర్డరు. ఆయన 3 నెలలకే పని ఇచ్చిండు, 6 నెలలకే పని ఇచ్చిండు, మేము సంవత్సరం పొద్దు పని ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాలల్లా కేవలం ఒకటే ఆర్డర్ ఇచ్చారు. అంటే 2 సంవత్సరాలు ఇంకా ఆర్డరు క్యాన్సిల్ చేసిండ్రు. ఏమంటారు అది? ఇది బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం మనము 3 కోటి చిల్లర మనం ఇవ్వడం జరుగుతుంది చీరలు. ఇవాళ 3 సంవత్సరాలకు 1 కోటి చీరలు ఇచ్చిండ్రు. అయితే ఇంకా మిగతా 2 సంవత్సరాలు అయితే పని ఉపాధి తక్కువ చేసిండు కదా. ఆనాడు మాట్లాడిన ఏంటి అంటే ఖచ్చితంగా 6 నెలల వరకే పనిస్తుండు కేసీఆర్ గారు. మా ప్రభుత్వం వస్తే సంవత్సరం పనిస్తాం ఎలా సంవత్సరం పొడవు అని చెప్పని 2 సంవత్సరాలు ఇలా నేత కార్మికులను ఉపాసం ఉంచిండు. అంతేకాకుండా కేటీఆర్ గారు మంచి ఆలోచన కొరకు ఇవన్నీ కట్టింది. లాస్ట్ కట్టే గోదాంలో ఇప్పుడు మీ పార్టీకి పేరు వస్తుందని చెప్పి స్టార్ట్ చేస్తలేరా? ఏంది? లేదు ఏమైనా ఇప్పుడు కాళేశ్వరం ఒక ఎత్తు అయితే అక్కడ చిన్న డ్యామేజ్ చేసి దాన్ని రిపేర్ చేసి చాలు చేస్తే ఏమై పేరు వస్తుంది? కేసీఆర్ పేరు వస్తుంది. ఇక్కడ ఇవి పవర్లూమ్కు వర్కర్ టు ఓనర్ చేసినాం అనుకో ఇది కేటీఆర్ పేరు వస్తుంది అని చెప్పి లాస్ట్ గోదాంలో కిరాయి ఇచ్చే పరిస్థితి చేసిండ్రంటే గోదాంలో కిరాయి ఇస్తున్నారు మొత్తం ఈ షెడ్లు. గోదాంలకు అన్ని అగ్రిమెంట్ చేసిండ్రు. కొన్ని గోదాంలు ఆల్రెడీ నడుస్తున్నాయి. కొన్ని గోదాంలు ఇక్కడ ఈ అపరెల్ పార్క్ను ఇట్లా వదిలేనికే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, అంటే వేరే కారణాలు ఏం లేవు. ఇక్కడ ఏదో వరద వచ్చిందనో, లేకపోతే ఇక్కడ రోడ్లు లేవనో, కరెంటు లేదనో, లేకపోతే అసలు వర్కర్ టు ఓనర్ మారడానికి ఎవరు లేరనో, ఇక లేకపోతే అసలు ఇక్కడ చేనేత కార్మికులు ఏం కోరుకుంటలేరనో ఏమి రీజన్స్ లేవు. ఒక్క రాజకీయం తప్ప, అదొక్కటే. కానీ రాజకీయమే, కానీ పని అయితే కావాలి కదా. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చూస్తే ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేస్తుందో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి షేర్ అయ్యే విధంగా చూడండి. ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్.